ఒక 17-year-old కిడ్ ఒక షాప్ లో వర్క్ చేస్తున్నాడు. బట్ సడన్ గా ఆ పర్సన్ క్రైమ్ లో పార్టిసిపేట్ చేశాడు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు ఇలాంటి మార్పు వస్తుంది సడన్ గా? మీరు షాప్ గురించి అన్నారు, మన ఇళ్లలోనే జరుగుతుంది. ఇళ్లలో పని మనిషి 30 సంవత్సరాల నుంచి ఉంది, అంతా సక్రమంగానే ఉంది, కానీ ఒకరోజు దొంగతనం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. సైకాలజీ ప్రకారం ఆపర్చునిటీ అన్నది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా నగలు బయట పెట్టేస్తుంటాను. ఒక రోజు పోదు, 2 రోజులు పోదు, సంవత్సరం వరకు పోదు, బట్ ఎవ్రీడే యు ఆర్ టెంప్టింగ్ దెమ్. బట్ అక్కడ మీరు పెట్టినప్పుడు ఏమవుతుంది, మెల్లగా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఓహో ఇక్కడ పెడుతున్నారు, వీళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అప్పుడు చేయడం మొదలు పెడతారు. అంటే ఒక టెంప్టేషన్ మనమే క్రియేట్ చేస్తాం, మనం టెంప్టేషన్ క్రియేట్ చేస్తున్నాం. అందుకే మీరు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల యూ విల్ మేక్ కమిషన్ ఆఫ్ క్రైమ్ దట్ మచ్ హార్డర్. ఒకసారి ఏం చేస్తాము, నేను లాక్ చేసిన తర్వాత కీస్ అక్కడే పెట్టేస్తాను, అక్కడ పెట్టకుండా డ్రాయర్ లో పెడతాను, కీస్ కనబడవు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు డ్రాయర్ లో పెడుతున్నారని, కాబట్టి కనబడడం లేదు, కాబట్టి ఆ టెంప్టేషన్ అనేది తగ్గుతుంది. అది సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి క్రైమ్ అనేది తగ్గుతుంది.